హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో మీకోసం చూడండి సంరక్ష క్లాసిక్ ప్రో మోడల్ గీజర్ మీకోసం తీసుకొచ్చానండి. దీంట్లో మనకు ఫుల్ ఫీచర్స్ ఉన్నాయండి, మనకు ఫుల్ సేఫ్టీ ఉంది. సెకండ్లలో మనకు వేడి నీళ్ళు మనకు ఈజీగా వచ్చేస్తాయి, మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. షాక్ ప్రూఫ్ ఏంటి ఇది మీకు చూపిస్తాను, ఎలా బిగించాలి మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇది డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ మనకి ఎంసీ బ్రేకర్ ఇచ్చారు, మనకు స్విచ్ ఇచ్చారు, మనకి ఇక్కడ కట్ ఆఫ్ మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు, మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ సేఫ్టీ. ఇంకా ఈ గీజర్ మనం అన్బాక్సింగ్ చేసి మన ఫుల్ ఫీచర్స్ మీకు డీటెయిల్గా మీకు చెప్పేస్తానండి. పదండి వీడియోలోకి. ఫ్రెండ్స్, మనం సంరక్ష క్లాసిక్ ప్రో మోడల్ గీజర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, లోపల ఏమేమి కంటెంట్ వస్తాయి మనకు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకు బాక్స్ ఇలా వస్తుంది, ఓకేనా. ఓపెన్ చేసుకుందాం. గీజర్లో మనకు చూడండి 2 అడాప్టర్, మనకు ట్యాప్కి అడాప్టర్ చేసే మనకు లబ్బర్స్ వస్తాయి 2. ఆ తర్వాత మనకు పైప్ వస్తుంది, మన నార్మల్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చి మనకు గీజర్లకు వాటర్ పంపించడానికి పైప్ కనెక్షను. ఆ తర్వాత మనకు 2 ఇయర్స్ మనకు వారంటీ వస్తుంది, ఓకేనా. ఇవాళ ఏ గీజర్ తీసుకునే కూడా మీకు 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. చూడండి, వారంటీ కూడా మీకు రాసి పంపించేస్తారు డైరెక్ట్గా. మీరు బుక్ చేసుకున్నప్పుడే వారంటీ కూడా రాసి మీకు ఇంటికి కొరియర్ చేసేస్తారు. నెంబర్ కూడా ఇస్తారు వాళ్ళు. కాల్ చేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇలా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. గీజర్ బిగించడానికి చూడండి, మనకు 2 స్క్రూలు, 2 ఫ్లెక్స్, మనకు అలాగే 2 స్ట్రాప్స్ ఇస్తారు మనకు ఏదైనా వైర్ బిగించడానికి, ఓకేనా. అలాగే మీకు బిల్లు కూడా ఇస్తారు, మీకు బుక్ చేసిన తర్వాత బిల్లు. మీకు లాస్ట్ చెప్తాను అమౌంట్ ఎంత పడిందో మొత్తం డీటెయిల్గా. గీజర్ మనకు అమౌంట్ మొత్తం. ఇది మన సంరక్ష మనకు క్లాసిక్ ప్రో మోడల్. చూడండి, ఇక్కడ మనకు బటన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది మన గీజర్ ఇది, ఓకేనా. మీకు సెకండ్లో మీకు వేడి నీళ్ళు మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఈ గీజర్ వల్ల మనకు ఫుల్ సేఫ్టీగా ఇచ్చారు. ఇక్కడ మన స్విచ్ ఇచ్చారు, మళ్ళీ మనకు ఇక్కడ మెయిన్ ఒకటి ఇచ్చారు, ఎంసీబీ మెయిన్. మనకు సేఫ్టీ బటన్ కూడా ఇచ్చారు మనకు మెయిన్. ఈ గీజర్ని మనం ఎలా బిగించుకోవాలి, మనం ఎలా వాడుకోవాలి, మొత్తం దీని ఫీచర్స్ ఏంది మొత్తం డీటెయిల్గా మీకు చెప్పేస్తాను, పదండి. ఈ గీజర్ని మనం ఫిట్ చేసాను చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ మనకు 2 మనకు హోల్స్ ఉంటాయి. మనకు వాచ్ తగిలిస్తాం కదా, మనం గడియారం తగిలిస్తాం కదా, ఆ విధంగా తగిలియచ్చు. చూడండి, ఇక్కడ నేను 2 హోల్స్ వేసి నేను 2 స్క్రూలు ఫిటప్ చేశాను. జస్ట్ ఈ హోల్స్ మనం కరెక్ట్గా సెట్ చేసాలి ఈ విధంగా, అంతే. ఈ విధంగా సెట్ చేస్తే ఈజీగా సెట్ అయిపోద్ది. చూసారా, ఈ విధంగా సెట్ అయిపోద్ది, ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఈ గీజర్ మన ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ని మనం చూడండి, ఇక్కడ మనకు బోర్డు ఉంది కదా, ఇది 6 amps బోర్డు. ఇది ఇటువంటి బోర్డులో మీరు బిగించాలా, ఓకేనా. ఏరే బోర్డు బిగించకూడదు, ఎందుకంటే సేఫ్టీ కోసం. ఈ విధంగా మీరు ఈజీగా ఫిటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ గీజర్కి మనం ఇన్కమింగ్ వాటర్ అట్టే తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ మన గీజర్ కింది పక్క మనకు చూడండి, ఇక్కడ మనకు పైప్ సెటప్ ఉంది కదా, ఇక్కడ మనకు వైట్ పైప్ ఇచ్చారు కదా, ఆ పైప్ ఇక్కడ తగిలించుకోవచ్చు. ఇక్కడ తగిలించుకుంటే చూడండి, ఇన్కమింగ్ వాటర్ ఎడ్ నుంచి పోయి మనకు చూడండి అవుట్ గోయింగ్ మనకు ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మనకు హాట్ వాటర్ వస్తుంది. ఇట్లా రాగానే మనం చూడండి, ఇక్కడ బకెట్లో మనకు వాటర్ పడుతుంది. జస్ట్ సింపుల్ అండి. గీజర్ని మీరు బాత్రూంలో కానీ, బాత్రూమ్ బయట కానీ, కిచెన్ రూమ్లో కానీ, మీరు ఎక్కడైనా సరే అందుబాటులో ఉన్న చోట బిగించుకోవచ్చు ఈజీగా. చూడండి, హైట్ చూడండి, 4 నుంచి 5 అడుగులు మనకు హైట్లో ఉన్న ఫిటప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మరి ఎత్తులో బిగించకూడదు, మనం తగ్గులో బిగించకూడదు. 4 నుండి 5 feet మనం హైట్లో బిగించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్కమింగ్ పైప్ బిగిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కింద పక్క ఈ విధంగా పైప్ సెటప్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్కి ఇచ్చాను. మా బాత్రూంలో కొంచెం ట్యాప్ లేదు, కొంచెం దూరం ఉంది, కొంచెం పైప్ సెటప్ చేసుకున్నాను. ఈ విధంగా తీసుకున్నాను నేను పైపు. ఒకవేళ మీ ఇంట్లో పైప్ సరిపోకపోతే ఎక్స్ట్రా పైప్ కూడా బిగించి మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు, ఓకేనా. పొడుగు పైప్ కూడా బిగించుకోవచ్చు, అంతే. ఫిటప్ అయిపోయింది. గీజర్ యొక్క డిజైన్ నాకు బాగా నచ్చిందండి. చూడండి, ఎందుకంటే మనకు నార్మల్గా గీజర్ల నుంచి వాటర్ స్ట్రైట్గా పడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు చూడండి స్ట్రైట్గా కాదండి, మనకి ఎట్లా కావాలన్నా మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇటుపక్క మనం మూవ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇటుపక్క కూడా మూవ్ చేసుకోవచ్చు, ఇటుపక్క సైడ్ కూడా. ఈ విధంగా మనకు ఎట్లయినా మనం మూవ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ గీజర్ వాడే వాళ్ళు చూడండి, ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ గీజర్ని మీరు ఆన్ చేయాలంటే చూడండి, ఫస్టే మీరు స్విచ్ ఆన్ చేసేయకూడదు. దీంట్లో మనకు వాటర్ వచ్చిన తర్వాత మనం ఆన్ చేయాలా. ఫస్ట్ మీరు గీజర్ ఆన్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, ట్యాప్ మీరు ఆన్ చేయాలా. ఇప్పుడు నేను ట్యాప్ ఆన్ చేశాను. చూడండి, ఇక్కడ నుంచి మనకు వాటర్ పైకి ఎక్కి ఈ విధంగా మనకు ఇక్కడ నుంచి వాటర్ మనకు పడుతుంటాయి. ఆ తర్వాత మనకు ఇక్కడ నుంచి వాటర్ పడిన తర్వాత మనం గీజర్ ఆన్ చేయాలా, ఎందుకంటే సేఫ్టీ, ఓకేనా. వాటర్ రానప్పుడు మీరు గీజర్ వేయకూడదు, వాటర్ వచ్చిన తర్వాత గీజర్ ఆన్ చేయాలా. ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గీజర్ ఆన్ చేద్దాం. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పైన స్విచ్ ఉంటుంది కదా, మెయిన్ స్విచ్ ఇది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత చూడండి, వెంటనే మనకు గీజర్ ఆన్ అవ్వదు, ఎందుకంటే మనకు ఇక్కడ మనకు సేఫ్టీగా స్విచ్ ఇచ్చారు మనకు, ఈ మెయిన్ స్విచ్లు ఇవి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎంసీ మెయిన్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకోవాలా. ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక స్విచ్ ఇచ్చారు, ఓకేనా. ఇది ఎందుకంటే ఎంసీ మెయిన్ ఎప్పుడైనా మీకు షార్ట్ సర్క్యూట్ అయితే సేఫ్టీగా ఉండడానికి, కాలిపోకుండా కాపాడడానికి గీజర్ని ఇది, ఓకేనా. ఇప్పుడు ఈ స్విచ్ వేసిన వెంటనే గీజర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్విచ్ మనం వేద్దాం. చూసారా, ఇక్కడ వేసిన వెంటనే మనకు ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది, చూసారా. ఈ విధంగా మనకు గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు మన గీజర్ ఆన్లో ఉంది. డైరెక్ట్గా మీరు వాటర్ ముట్టుకోవచ్చు. చూసారా, వితిన్ సెకండ్స్ మనకు హీట్ వాటర్ వచ్చేస్తున్నది. ఇలాగ మనకు ఎంత స్లోగా వాటర్ వస్తూ ఉంటే అంత హీట్ ఎక్కువ పెరుగుతుంది.
గీజర్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ మనకు హీట్గా వస్తున్నాయి, ఫుల్ హీట్గా వస్తున్నాయి. ఓకేనా, ఇంత ఈ వాటర్ పెట్టుకుంటే మీకు ఫుల్గా హీట్గా వస్తుంది. ఒకవేళ ఇంత హీట్ వాటర్ మీకు వద్దనిపిస్తే మీరు ఏం చేస్తారంటే వాటర్ కొంచెం ఎక్కువ తిప్పాలి ట్యాప్. ఈ విధంగా మీరు వాటర్ ఎక్కువ తిప్పితే అప్పుడు ఏమవుతుందంటే వాటర్ మనకు ఫ్లో ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం హీట్ తగ్గుతుంది. ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు 1 నిమిషం 2 నిమిషాల్లో మీకు బకెట్ మొత్తం నిండిపోయి మీకు ఫుల్ మీకు స్నానం చేసేంత వాటర్ వచ్చేస్తుంది. మీకు చాలా సింపుల్గా మనకు హీట్ వాటర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తున్న తర్వాత ఏం చేస్తారంటే చూడండి, మీరు గీజర్ని మీరు ఆఫ్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ మనకు 2 స్విచ్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత మీరు చూడండి వెంటనే ట్యాప్ ఆఫ్ చేయొద్దు. చూడండి, ఇక్కడ మనకు గీజర్లో కొంచెం వాటర్ మనకు హీట్ వాటర్ ఉంటుంది, 2 జగ్గులు వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు హీట్ వాటర్ వస్తుంది. చూడండి, ఒక 2 చెప్పులో మనకు కూల్ వాటర్ వస్తుంది. ఆ తర్వాత మీరు ట్యాప్ కట్టేయచ్చు. ఈ విధంగా మనం చూడండి కొంచెం ముందే ఆఫ్ చేసి దీంట్లో స్టోర్ చేసిన వాటర్ కూడా మనం బయటికి తీసుకోవచ్చు, హీట్ వాటర్. ఓకేనా ఫ్రెండ్స్, సంరక్ష ప్రో క్లాసిక్ మోడల్ గీజర్ ఇప్పుడు ఒక ఫీచర్స్ చెప్తానండి. చూడండి, దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయండి. గీజర్లో మనకు ఫుల్ సేఫ్టీ వరకు చూడండి, ఎటువంటి మనకు షాక్ ప్రూఫ్ అండి. ఇది మనకు ఎటువంటి షాక్ పడదు. ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు 2 స్విచ్లు ఉన్నాయి కదా, ఈ 2 స్విచ్లు దేనికంటే చూడండి, ఒకటి ఎంసీ మెయిన్, ఒకటి నార్మల్ స్విచ్. చూడండి, ఎంసీ మెయిన్ అంది ఎందుకంటే మనకు ఎప్పుడైనా మనకు షార్ట్ సర్క్యూట్ కాకుండా మీకు కాపాడేదానికి ట్రిప్ అయిపోతుంది. ఈ విధంగా మనకు ఏదైనా ప్రాబ్లం అయితే ఓకేనా, ఈ విధంగా మనం ఆన్ చేసుకోవచ్చు. ట్రిప్ అయితే మనం ఇట్లా పడిపోతుంది అంతే, ఎటువంటి గీజర్కి ప్రాబ్లం ఉండదు, మీకు షాక్ కొట్టే ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఈ విధంగా గీజర్లో మనకు ఒక స్విచ్ ఇచ్చారు కదా, ఈ స్విచ్ దేనికంటే చూడండి, ఇప్పుడు మీరు బాత్రూంలో గీజర్ బిగించుకున్నారు చూడండి, మీకు బాత్రూంలో బిగించుకున్న తర్వాత మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు స్విచ్ మీకు బయట ఉంటుంది అనుకోండి, అంటే మనకు నార్మల్గా చాలా ఇళ్లలో బయటే ఉంటుంది. బాత్రూంలో మనకు స్విచ్ మనకు బయట మనం ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా, మీకు బయటికి పోయి ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి కొంచెం ఇబ్బందిగా ఉండి ఇక్కడ ఆన్ చేసుకోండి. అందుకే ఈ ఫీచర్ ఇచ్చారు మనకు. ఇక్కడ మనం లోపలనే మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. ఒకవేళ మీరు బయట ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే చూడండి, బయట మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకు బయటే ఉంటుంది, ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. గీజర్లో మనకు చూడండి ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ ఎలా పనిచేస్తుంది, దీని ఫీచర్స్ ఏంటంటే చూడండి, ఇది ఎప్పుడైనా మనకు నీళ్ళు వాటర్ సరిగ్గా ట్యాంక్ నుంచి రాకపోయినా లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇది బటన్ మనకు కాపాడుతుంది. ఎలా పనిచేస్తా చూపిస్తా చూడండి. చూడండి, మనకు గీజర్లో ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేసాము చూడండి, కూడా వాటర్ వస్తుంది కదా. ట్యాంకీలో నీళ్ళు అయిపోయినా లేదంటే పొరపాటున నీళ్ళు ఆఫ్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూపిస్తాను. నేను వాటర్ ఆఫ్ చేస్తాను చూడండి, ఈ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోయి మనకు రెడ్ లైట్ వెలుగుతుంది. ఈ బటన్ మనకు ట్రిప్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు నీళ్ళు మనం ఆఫ్ చేసాము చూడండి, విత్ ఇన్ 13 సెకండ్స్లో 30 సెకండ్లో మనకు చూడండి గ్రీన్ లైట్ పోయి మనకు రెడ్ లైట్ వస్తుంది. ఈ బటన్ మనకు ఫీచర్ పనిచేస్తుంది చూడండి. ఎటువంటి మీకు గీజర్ పాడవడం షాక్ సర్క్యూట్ ఏం కావడం ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మనకు ఎప్పుడైనా ట్యాంక్లో నీళ్ళు అయిపోయినా కూడా మీరు ఎప్పుడైనా మీరు ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినా, ట్యాంక్లో నీళ్ళు అయిపోయినా, ఎక్కడైనా మీరు బయటకు వెళ్ళాం గీజర్ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా కట్ ఆఫ్ అవుతుంది, ఎటువంటి షాక్ సర్క్యూట్ కాకుండా. ఓకేనా, ఇప్పుడు చూడండి విత్ ఇన్ మీకు 30 సెకండ్లో మీకు ఈ గ్రీన్ లైట్ మీకు రెడ్ లైట్ వెళ్తుంది. చూసారా, ఈ విధంగా మనకు సేఫ్టీ కోసం చూడండి పవర్ కట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అదే కట్ అయిపోతుంది. ఇప్పుడు రెడ్ లైట్ వెళ్తుంది కదా, ఈ విధంగా మనకు ఎటువంటి కరెంట్ పాస్ అవ్వదు. ఇంకా మనకు ఎటువంటి మీకు వాటర్ ఆగిపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు గీజర్కి. ఇది ఫుల్ సేఫ్టీ అండి ఇది. ఓకేనా, ఇలా రెడ్ లైట్ వెలిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, వెంటనే మీరు స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ గీజర్ ఆన్ అవ్వాలంటే చూడండి, మీరు వెంటనే మీరు వాటర్ ట్యాప్ ఉంది కదా, వాటర్ ట్యాప్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో హాట్ వాటర్ ఉంటుంది. ఆ హాట్ వాటర్ మొత్తం బయటికి పోయిన తర్వాత కూల్ వాటర్ వచ్చిన తర్వాత ఆన్ అవుతుంది. చూపిస్తాను చూడండి కూడా. ఈ విధంగా వాటర్ వస్తుంది కదా, ఈ హాట్ వాటర్ మొత్తం పోయిన తర్వాత గీజర్ కూల్ అయిన తర్వాతే మనకు ఆ గీజర్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం ఓకే, ఇప్పుడు మనకు వాటర్ కూల్గా వస్తున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ గీజర్ ఆన్ అవ్వాలంటే మనకు ఇక్కడ మనకు బటన్ ఇచ్చారు కదా, ఆ బటన్ మనం ప్రెస్ చేయాలా. స్విచ్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేసినా కూడా మనకు రెడ్ లైట్ వెళ్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు గ్రీన్ లైట్ వెళ్తుంది. చూసారా, ఈ విధంగా మనకు గ్రీన్ లైట్ వెళ్తుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా మళ్ళీ మనకు హాట్ వాటర్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఓకే, ఇప్పుడు హాట్ వాటర్ వస్తుంది మనకు. ఇప్పుడు ఈ విధంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది గీజర్కి మనకు. ఇంకా మనకు 3 ఇయర్స్ మనకు సర్వీసింగ్ మనకు వారంటీ ఉంటుంది. అంటే మనకు మొత్తం 5 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్ వారంటీ మనకు, 3 ఇయర్స్ మనకు సర్వీసింగ్ వారంటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గీజర్ ఎలా వాడాలి మీకు డీటెయిల్గా చెప్పాను నేను. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గీజర్ ఎప్పుడైనా ఆన్ చేయాలంటే చూడండి, మీరు మనకు వాటర్ ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ట్యాప్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ వచ్చిన తర్వాత మీరు స్విచ్ వేయాలా. ఓకేనా, ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే మనకు 16 amp సాకెట్ మనం కంపల్సరీ వాడాలా. 16 amp సాకెట్ ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మూడవది, మీరు 4 నుంచి 5 అడుగులు మనం హైట్లోనే బిగించుకోవాలి. మూడవది. నాలుగవది ఏంటంటే చూడండి, మనకు సేఫ్టీ ఫీచర్ చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు బటన్ ఫీచర్ ఉంది, సేఫ్టీ ఫీచరు. ఇంకోటి మనకు ఎంసీ బ్రేకర్ ఉంది. మనకు స్విచ్ కావాలంటే మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా, టోటల్గా మీకు ఫుల్ సేఫ్టీ, మీకు లాంగ్ లైఫ్ వచ్చే మనకు గీజర్ ఇది. మీరు పర్చేజ్ చేయాల్సిన గీజర్ ఇది. ఓకేనా,
చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా ఉంటుంది మన గీజర్. ఈజీగా మనం ఫిటప్ చేసుకోవచ్చు. ఈజీగా మనకు చూడండి సెకండ్లో వాటర్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఈ గీజర్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే చూడండి డిస్క్రిప్షన్లో నేను నెంబర్స్ ఇచ్చేస్తాను డీటెయిల్గా మీకు. అక్కడ నుంచి ఆ మొబైల్ నెంబర్ మీకు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. చూడండి స్క్రోలింగ్ కూడా అవుతుంటాయి నెంబర్స్, ఆ నెంబర్ కూడా మీకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు మీరు చాలా మంది అడుగుతుంటారు చూడండి ఎలా బుక్ చేయాలని. లింక్స్ ఏమి ఉన్నాయండి, డైరెక్ట్గా మీరు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెంబర్స్ మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి డిస్ప్లే మీద. ఓకేనా, ఈ విధంగా మీరు బుక్ చేసుకుంటే మీకు డబ్బు మీరు ఫస్ట్ చెల్లిస్తే చూడండి మీకు తక్కువలో పడతాయండి. 2290 రూపాయలు పడుతుంది. అంటే మీకు అదే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మీకు ఎక్కువ పడుతుందండి. మీ ఇష్టం, ఎలాగైనా బుక్ చేసుకోవచ్చు. ఓకే, పర్చేస్ చేసుకోండి. చూస్తారు కదా ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్స్తో. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.